హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు పుడీస్ కిచెన్. అందరు బాగున్నారు కదండి. ఈరోజు వంకాయతోని వెరైటీస్ చేసుకుందామండి. ఈరోజుకైతే 2 వెరైటీస్ చూపిస్తున్నాను. మనం మామూలుగా మనకందరికి తెలిసింది ఉల్లిగడ్డ కారం, ఉల్లిపాయ కారం అంటాం కదా, దోశలోకి వేసుకుంటాం. సో ఆ ఉల్లిపాయ కారాన్ని స్టఫింగ్గా యూజ్ చేస్తున్నాం ఈరోజు ఒక వెరైటీకి. ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు అలా కట్ చేసేసి దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి, కారం. 4 ఉల్లిగడ్డలు చూపించాను కానీ నేను 3 ఉల్లిగడ్డలే కట్ చేశాను. 3 ఉల్లిగడ్డలే కట్ చేశాను, 4 తీసుకోలేదు. 3 తీసుకున్న, ఘాట్ ఎక్కువ అవుతుందని. మరి దాంట్లో జీలకర్ర, ఉల్లిగడ్డ కారంలో జీలకర్ర, ఉల్లిపాయ కారం అంటారు కదా, ఉల్లిపాయ కారంలో జీలకర్ర, దానితో పాటు వెల్లుల్లి వేసి మిక్సీ కొట్టేసానండి. కారం, ఉప్పు టేస్ట్కి తగినంతగా, కారము, ఉప్పు అది కూడా టేస్ట్కి సరిపడా. ఘాట్ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఉల్లిగడ్డలు ఘాటే అవుతుంది, వెల్లుల్లి కూడా ఘాటే అవుతుంది, కారం ఎక్కువ అయిపోతుంది. సో మీరు ఎంత మీకు సరిపోతుందో ఆ రేంజ్లో వేసుకోండి. మా ఇంటికి, మా కుటుంబానికి సరిపోయేంత నేను వేసుకున్నాను. ఉప్పు మీకు చూపించడానికి అలా పెట్టుకొని ట్రై చేశాను కానీ యాక్చువల్లీ తీసి పెట్టుకున్నంత క్వాంటిటీ వేసేసానండి. అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వస్తుంది. ఉల్లిగడ్డ కారం కాబట్టి, అంటే ఘాటు కాబట్టి, ఉల్లిపాయ ఘాటు ఉంటుంది, అందులో వెల్లుల్లి కూడా ఘాటు అవుతుంది, ప్లస్ కారం కూడా వేస్తున్నాము. సో కారము దగ్గర 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఉప్పు 1 టేబుల్ స్పూన్, 1.5 తీసుకుందాం. ఇప్పుడు అదంతా కలిపి మిక్సీ కొట్టేస్తాను. కచ్చపక్కగా కొట్టాను, మరి పేస్ట్ లాగా కొట్టలేదు, రైట్. మరి అంతలోపల దీని కొసలు, ఆ కొసలు కట్ చేసి వంకాయకు దానికి మధ్యలో కాట్లు పెట్టాను. వంకాయకి మధ్యగా కాటు పెట్టాను. ఆ కాట్లకి కత్తితో పెట్టాను. చూడండి ఎలా పెట్టాను. కంప్లీట్గా మనము మామూలుగా అయితే మనము మసాలా వంకాయకి 4 పీసెస్ లెక్క సగంగా కట్ చేస్తాం కదా, అలా కాకుండా అది నేను చూపించినట్టుగా కత్తి దూర్ చేశాను. సో 2 సైడ్స్ కాటుపడి ఉంటుంది. ఇది కొంచెం కచ్చపక్కగా దోశకి ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ కారం కొట్టుకుంటాం కదా, అది తాలింపు వేసుకుంటే మనకు కారం ఘాటు తగ్గుతుంది. ఇక్కడ తాలింపు వేసుకోలేదు, డైరెక్ట్గా అది కట్ చేసి, అంటే కాట్లు పెట్టుకున్న వంకాయలో స్టఫింగ్ చేసేసాను. ఇలా స్టఫింగ్ చేసి దాన్ని నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఆ మిగిలిన కారం కచ్చపక్కగా కొట్టి పెట్టుకున్న దాన్ని పక్కకు పెట్టుకున్నాను. ఇలా కడాయిలో ఆయిల్ పోసుకొని ఈ వంకాయలు ఏవైతే ఉల్లిగడ్డ కారంతో స్టఫ్ చేసిందో దాన్ని అందులో ఫ్రైకి వేసేస్తున్నాను. రోస్ట్ చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఉల్లిగడ్డలను, వంకాయలను అంటారు, ఉల్లిగడ్డ చేసుకొని స్టఫింగ్ చేసిన వంకాయలను ఈ విధంగా ఆయిల్లో వేసేస్తున్నాను. అన్ని వంకాయలు ఒకేసారి, మరి పూరి ఆయిల్లో తీసినట్టు కాకుండా మనం కర్రీ చేసుకున్నట్టుగానే ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ వేసుకునే బదులు, అది ఎలాగో ఆనియన్ పేస్టే కాబట్టి, రఫ్గా ఉన్న పేస్ట్ కాబట్టి అది డైరెక్ట్గా వేసుకున్న. ఆయిల్ తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. నాకు ఎంత అవసరం అనిపించిందో అంతనే క్వాంటిటీ యూజ్ చేశాను. ఇప్పుడు బాగా రోస్ట్ అయ్యేంతవరకు దీనికి మూత పెట్టేయాలి, దమ్ముకు పెట్టేయాలి. ఆటోమేటిక్గా అవుతూ ఉంటాయి, రైట్.
ఈ విధంగా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆయిల్ చూస్తున్నారు కదా, ఏ విధంగా మరీ టూ మచ్ హెవీగా కాకుండా వేపుళ్ళకు కావాల్సినట్టుగా డ్రై ఐటమ్కి సరిపోయేటట్టుగా ఆయిల్ పోసుకున్నాను. దీన్ని మళ్ళీ పేస్ట్ ఏదైతే స్క్రబ్ లెక్క ఉన్న పేస్ట్, అంటే రఫ్గా కొట్టాం కదా ఆనియన్ పేస్ట్, ఉల్లిగడ్డ కారం అంటాం కదా, దాన్ని మొత్తం ఎత్తి ఇందులో వేసేసాను. వంకాయ స్టఫ్ చేసిన వంకాయలు అందులోకి వేసేసాను. ఇప్పుడు అది ఆ మసాలాలోనే ఉడుకుతుంది. ఇది ఉల్లిగడ్డ కారం, దోశ చట్నీకి వాడతాం కదా, ఉల్లిగడ్డ కారం కాంబినేషన్ దోశకు వాడతాం కదా అది. సో అది ఉడుకుతూ ఉంటుంది. ఇదండి ఇలాగా చిక్కగా అవుతూ ఉంటుంది. దీన్ని అప్పుడప్పుడు అలాగ కలుపుతూ ఉండాలి. మొత్తం వంకాయ మెత్తబడిపోవాలి. అండ్ ఇది ఏదైతే మనం వేసిన మసాలా ఉందో ఆనియన్ మసాలా, అది రెడ్ కలర్ కొంచెం బ్రౌనిష్ రెడ్గా వచ్చేసేయాలి. అంతవరకు దాన్ని ఉడికించాలి. దాన్ని కాస్త స్విమ్ మీద పెట్టేసాను, లో ఫ్లేమ్ మీద పెట్టాను. ఇది సెకండ్ ఐటమ్ అండి, సెకండ్ వెరైటీ వంకాయ. గుత్తి వంకాయ అంటారు, మసాలా వంకాయ అంటారు, లేకపోతే నూనె వంకాయ అంటారు, రైట్. సో దీనికి ఎలా కట్ చేశాను చూడండి. ఈ విధంగా ఫోర్ సైడ్స్ కట్ చేస్తాం కదా వంకాయను. ఎందుకు అంటే అది స్టఫింగ్ కోసం, రైట్. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందులో ఉప్పు నీళ్ళల్లో వేయాలి. వంకాయ ఎప్పుడు ఉప్పు నీళ్ళల్లోనే వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది. నల్లగా అవుతే చేదు వచ్చేస్తుంది వంకాయ. సో నేను మసాలాకి, ఇక్కడ కావాల్సిన మసాలాకి నేను టమాటా, ఆనియన్, వెల్లుల్లి ప్లస్ ధనియాలు రోస్టెడ్, జీలకర్ర రోస్టెడ్, మెంతులు రోస్టెడ్, బే లీవ్స్, లవంగ, ఇలాచి, చెక్క, రైట్. మీరు క్వాంటిటీ చూస్తున్నారు, మరీ ఘాటు లేకుండా మరి మోడరేట్గా ఉండేటట్టు తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, వేయించిన నువ్వులు, అన్నీ వేయించిన ఐటమ్సేనండి. పల్లీలు కూడా వేయించాను. అవన్నిటిని మిక్సీ కొట్టుకోవాలి. అంత లోపల ఫస్ట్ పెట్టాం కదా ఉల్లిగడ్డ కారంది వంకాయ, అది ఆల్రెడీ కుక్ అయిపోతూ ఉంది. చూడండి ఎంత మంచి, మనకు చూడటానికి ఎంత బాగుందో, అది తింటే ఇంకా అసలు ఎంత బాగుందో. పప్పు అన్నం మామూలుగా తింటాం కదా, మధ్యాహ్నాలు పప్పు అన్నమే రెగ్యులర్ కర్రీ కదా, సో దానికి అది సైడ్ డిష్గా బాగుంటుంది. ఇక్కడ వంకాయ సెకండ్ వెరైటీ చెప్తున్నాను కదా, వంకాయ కోసాం కదా, కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదండి. ఆ వంకాయలను ఇలా ఒక్కొక్కటిగా ఎత్తి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో వేసేయాలి, కడాయిలో వేసేయాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వీటిని ఇలా వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇది చూసారా, ఈ వంకాయ ఎంత మెత్తగా అయిపోయిందో, గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మసాలా వంకాయకి వేసుకోవాల్సినవి. నువ్వులు ఫస్ట్ వేయబాకండి, నేను బై మిస్టేక్ నువ్వులు వేసాను. ఫస్ట్ ఉల్లిగడ్డ, టమాటా అవి వేసేసుకోండి, ఎందుకంటే నువ్వులు అతుక్కోబోతుంది. నాకు అతుక్కోబోయింది, అందుకే చెప్తాను. మిక్సీలో ఫస్ట్ నువ్వులు వేసేసరికి నాకు బేస్లో కొంచెము టైట్ అయిపోయింది మిక్సీ. నువ్వులు అన్నీ రోస్టెడ్, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి అది కూడా కొంచెం రోస్ట్ చేశాను.
డ్రై రోస్ట్ అండి, ఇది ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకుండానే. బే లీవ్స్ ఒక్కటి తీసి పక్కకు పెట్టేసి లవంగా, ఇలాచి, చెక్క ఇవి కూడా వేసేసుకున్నాను మిక్సీ కొట్టడానికి. దాని తర్వాత మిగిలి ఉన్న మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అన్నీ కూడా ఎత్తి మిక్సీలో వేసేసాను. వేసేసాక వీటితో పాటు కరివేపాకు ఉంటే అది కూడా మీరు కర్రీ తాలింపు వేసేప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు ఆల్రెడీ వేగిపోయాయి. వీటిని పక్కకి వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అంతలోపల అక్కడ మసాలా రెడీ చేసుకోవాలి కదా. నేను ఇది ఫస్ట్ పౌడర్ చేసుకున్నాక ఇవి వేసుకున్నాను. యాక్చువల్లీ ఇవి ఫస్ట్ వేసుకొని పౌడర్ది డ్రై ఐటమ్స్ ఏవైతే అవి వీటిపైన వేసుకోవాలి. అదొక మిస్టేక్ చేయబాకండి మీరు ఫస్ట్ టమాటో, ఆనియన్, వెల్లుల్లి ఇవి మిక్సీ కొట్టుకోండి. తర్వాతనే నువ్వులు, పల్లీలు, రోస్టెడ్ ఏవైతే ఉన్నాయో డ్రై ఐటమ్స్, పౌడర్ అయ్యే ఐటమ్స్ అవి నెక్స్ట్ కొట్టుకోండి. ఇంత లోపల ఫస్ట్ ఉడికేసింది ఇదండి. ఫస్ట్ మగ్గిచ్చిన వంకాయలు ఇవి, ఉల్లిగడ్డ కారం వంకాయ. ఇక్కడేమో ఇది పేస్ట్ కొట్టుకోవడానికి ఇవన్నీ మిక్సీలోకి వేసుకుంటున్నాను. నూనెలో వేయించిన ఆనియన్స్, వంకాయలు, నూనెలో వేయించిన వంకాయలు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. మరి గుత్తి వంకాయకి తాలింపుకి ఉల్లిగడ్డ చిన్నగా కోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. బే లీవ్స్ ఏదైతే బగారాకు అవి తీసి పెట్టుకున్నాను, అవి కూడా లోపల వేసేసాను. ఆయిల్లో కర్రీకి సరిపడే ఆయిల్ వేసుకోండి. ఇది వంకాయ కర్రీ గ్రేవీగా రావాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఇది చూసారా ఎంత బాగుందో చూడటానికి. నిజంగా ఎంత బాగుందంటే మొత్తం కడాయి గీరి తినేసే అంత టేస్టీగా వచ్చిందండి ఈ ఐటమ్ అయితే. దీనికి లాస్ట్ టచ్అప్ కొంచెం కొత్తిమీర కడిగి వేసానండి. బాగుంది కదా డిష్. చూడటానికి, తినటానికి కూడా చాలా బాగుంది. వేడి అన్నంలో ఎంత బాగుందంటే నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, అంత బాగుంది. ఇక్కడ గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన మసాలా వేసుకున్నానండి. ఇదంతా పేస్ట్ కొట్టుకోవాలి. ఇందులో కూడా కొత్తిమీర వేసుకున్నాను, కడిగి వేసుకున్నాను. ఉప్పు సరిపడే అంత, టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసుకున్నాను. ఇదంతా కలిపి మిక్సీ కొట్టేస్తాను. మిక్సీ కొట్టి దాన్ని ఆ పేస్ట్ అంతటిని కొంచెం ఉప్పు, కారం వేసుకొని స్టఫింగ్ చేస్తాను. ఇక్కడేమో తాలింపు పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేగినాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ప్రతి ఒక్క కర్రీలో, ఈవెన్ పప్పులో కూడా జీలకర్ర, మెంతులు వేస్తాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చింతపండు నానేసి పెట్టుకున్నాను. గుత్తి వంకాయకి కావాల్సిన మసాలా పేస్ట్ పెట్టుకున్న దాంట్లో సరిపడే కారము దగ్గర 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను, ఉప్పు వేసాను. ఇలా పేస్ట్ అంతటిని కలిపేసాను. కలిపి దీన్ని ఆ గుత్తి వంకాయలో స్టఫింగ్ చేయాలి. స్టఫింగ్ చేశాక దాన్ని కర్రీ దాంట్లోకి, తాలింపు పెట్టాను కదా పొయ్యి మీద, దాంట్లోకి వేసేయాలి. ఇప్పుడు చింతపండు నానేసి పెట్టుకున్నాను కదా, చింతపండు నీళ్ళు ప్లస్ ఆ పేస్ట్ కొంచెం మిగిలి ఉండింది కదా, దాన్ని వేసి గుత్తి వంకాయలు ఏవైతే వేగుతున్నాయో, స్టఫ్డ్ వంకాయలు ఏవైతే వేగుతున్నాయో
ఆ కడాయిలోకి పోసేసాను. నాకు కారం సరిపోదు అనిపిస్తే కొంచెం కారం వేసుకున్నానండి. మీ కారం సరిపోతుందా, ఎంత అవసరం పడుతుందో మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. కారము, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు ఇలా వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసానండి. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసాను. అంతా వేసి కలిపేసి ఇలా రోలింగ్ బాయిల్ అవ్వాలి. చింతపండు నీళ్ళు కదా, రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట. సో అది రోలింగ్ బాయిలింగ్కి వచ్చాక మంటను స్విమ్ మీద పెట్టుకోండి. ఇంకా మూత పెట్టి స్విమ్లో పెట్టేశాను. కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను. వేసి మళ్ళీ ఒకసారి కలిపాను. వంకాయలు మరీ ఒత్తేయకుండా ఆల్రెడీ నూనెలో వేగావు కాబట్టి అవి మెత్తబడి ఉంటాయి. మగ్గిచ్చాము కదా ఆల్రెడీ. ఇప్పుడు గ్రేవీలో మగ్గుతూ ఉండగా అది మరీ ఎక్కువగా అదిపిస్తే చితికిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, ఇంకా కర్రీ మగ్గింది, కర్రీ అయ్యింది అనగా కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నానండి. గార్నిష్ చేశాను. కొత్తిమీర వేసి కడిగిన కొత్తిమీర గార్నిష్ చేశాను కర్రీకి, గుత్తి వంకాయ కర్రీకి. మీకు ఏ కర్రీ కన్నా కొంచెం ఘాటు కావాలి, కొంచెం పచ్చివాసన లేకుండా కావాలంటే అల్లం వెల్లుల్లి బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి ఆయిల్లో వేయించినప్పుడు. దించక ముందు కూడా మనం గరం మసాలా, మిరియాల పొడి బాగా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద పుడీస్ కిచెన్. థ్యాంక్ యూ. మళ్ళీ తిరిగి ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.